హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం మే 23 మరియు 24వ తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. చూడండి, మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ ఓటింగ్, ఎలక్ట్రానిక్ ఓటింగ్కి సంబంధించి. ఇప్పుడు మన భారతదేశంలో ఈవీఎంల ద్వారా మనం ఓటింగ్ అనేటటువంటిది వేస్తూ ఉన్నాం, అవునా? ఇంతకుముందు బ్యాలెట్ పేపర్ విధానం ఉండేది, ఇప్పుడు ఈవీఎంలకు మారాము. అయితే ఈ ఓటింగ్కి కనుక మనం మారితే పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటి, ఇప్పుడు పనులన్నీ పక్కన పెట్టేసి రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు కొత్త పథకాలు ప్రవేశపెట్టకూడదు, కొత్తగా ఏవి కూడా ప్రకటించకూడదు, అవునా? సో ఇక్కడ ఏమవుతుంది, పరిపాలనకి సంబంధించి కొంచెం గ్యాప్ అనేది వస్తుందా? రెండవది, ప్రచారానికి ఎంతో డబ్బు అనేటటువంటిది వేస్ట్ అవుతుందా? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేసి ఈ పనులన్నీ ఆగిపోతూ ఉన్నాయా? అలాగే ఇక్కడ కనుక మనం చూస్తే ఎక్కువ స్థాయిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రచారానికి వెళ్తూ ఉన్నారు. ఒకటి ఫ్యూయల్ వేస్ట్, రెండవది పెద్ద పెద్ద వాహనాలు, అలాగే ప్రచార సామాగ్రి, మైకులు, డీజేలు, ఇట్లా శబ్ద కాలుష్యం అనేది పెరుగుతుంది. ర్యాలీలు అనేవి చేస్తూ ఉన్నారు, డబ్బులు అనేటటువంటివి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నారు, పెద్ద పెద్ద సభలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో ఆర్థిక వ్యయాన్ని, మానవ వనరుల్ని, నిర్వహణ భారాన్ని, వ్యవస్థల్ని మోహరించటాన్ని, ఇలాంటివన్నింటినీ తగ్గించాలి అంటే మనకి ఒక మంచి ఆల్టర్నేటివ్ ఈ ఓటింగ్ అన్నటువంటిది. అంటే ఇప్పుడు ఈ ఎన్నికల టైంలో వ్యవస్థలకి మనం ఆటంకాలు కలిగించకుండా, సాంకేతికతని ఎక్కువగా వాడుకుంటూ, సిబ్బందిని వీలైనంత తక్కువగా వాడుకుంటూ, ప్రభుత్వ అధికారుల్ని తక్కువగా వాడుకుంటూ ముందడుగు గనక మనం వేస్తే, అలాగే మనం డిజిటల్ ఇండియా అనుకుంటూ ఉన్నాం, ఈ డిజిటల్ భారత్ వైపు మరింత ముందుకు వేయడానికి, టెక్నాలజీని ఉపయోగించుకోవటానికి ఈ ఓటింగ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. దీనివల్ల ఓటర్ టర్నౌట్ కూడా పెరిగేటటువంటి ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆర్బీఐ బోర్డు రీసెంట్గా ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని అంటే, ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో 2.11 లక్షల కోట్లు చెల్లించాలి అన్నట్టుగా నిర్ణయం తీసుకుంది. మనం చూస్తే ముందు కేవలం 1.2 కోట్లు మాత్రమే చెల్లించాలి అనుకుంది, కానీ ఇప్పుడు దానికన్నా ఆల్మోస్ట్ డబల్ 2.11 లక్షల కోట్లను చెల్లించిపోతుంది. మరి అసలు ఆర్బీఐ అన్నటువంటిది ఎందుకు ప్రభుత్వానికి చెల్లించాలి అంటే, మొదటగా గుర్తుపెట్టుకోవాలి, మనకి మన ఆర్బీఐ అన్నటువంటిది ఇన్వెస్ట్మెంట్స్ని రిస్క్ ఫ్రీ సావరన్ సెక్యూరిటీస్గా డెవలప్డ్ కంట్రీస్లో పెడుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, యూఎస్లో ట్రెజరీ బిల్స్ అనేసి పెడుతుంది. అవి వీలైనంత పెరుగుతాయి కదా, దానివల్ల ఆదాయం అన్నటువంటిది ఒకటి వస్తుంది. అంటే ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట వేరే దేశాల్లో, సావరిన్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. రెండవది వచ్చేసరికి మనకి షార్ట్ టర్మ్ లిక్విడిటీ అన్నటువంటిది కమర్షియల్ బ్యాంక్స్కి ఇస్తుందా, దాని ద్వారా వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ అన్నటువంటిది బ్యాంక్ దగ్గర ఉంటుంది. అంతేకాదు, డాలర్స్ ఏవైతే ఉంటాయో ఆ డాలర్స్ని క్రాస్ సేల్ చేయటం ద్వారా ఆర్బీఐకి చాలా వడ్డీలు వస్తాయన్నమాట. మరి దానివల్ల ఇప్పుడు ఆర్బీఐ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి, ఆ డబ్బుల్లో నుంచి గవర్నమెంట్కి ప్రతి సంవత్సరం డివిడెండ్ అన్నటువంటిది పే చేస్తుందన్నమాట. అలా మనం గనక చూస్తే ఇప్పుడు ఇంత పే చేస్తోంది. అందులోనూ ఎక్కువగా ఇప్పుడు చూసుకుంటే సెంట్రల్ బ్యాంకు డాలర్స్ని ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ నుంచి రూపీని సపోర్ట్ చేయడానికి డాలర్స్ని అమ్ముతూ ఉంటుంది కదా, ఆ నేపథ్యంలో వచ్చేటటువంటి ప్రాఫిట్సే ఆర్బీఐకి ఎక్కువగా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రెండో ప్రపంచ యుద్ధ టైంలో ఏమైంది, దోమలు, ఈగలు ఇట్లాంటి క్రిమికీటకాల వల్ల పౌరుల్లో కానీ సైనికుల్లో కానీ ఎక్కువ వ్యాధులు వస్తూ ఉన్నాయి అన్నట్టుగా వాటిని అరికట్టడానికి వివిధ దేశాల ప్రభుత్వాలు డీడీటీ అంటే ఏంటి, డైక్లోరో డైఫినాల్ ట్రైక్లోరో ఈథేన్ అని పిలుస్తూ ఉంటాము, దీన్ని బాగా ఉపయోగించాయి. అయితే 1955వ సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఏం చేసింది, మలేరియా నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మలేరియా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా దోమలు ఇలాంటి వాటిని నివారించడానికి ఎక్కువ DDT వినియోగం అనేది పెరిగిపోతూ వచ్చింది. అయితే తర్వాత ఏమైంది, DDTలో ఈ క్యాన్సర్ కారకాలన్నవి ఉన్నాయి, ఇవి పౌరుల యొక్క ఆరోగ్యం మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అన్నట్టుగా తేలింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ మొదలైంది. DDT వినియోగం మీద ఆంక్షలు అనేటటువంటివి ప్రారంభమయ్యాయి. ఇవన్నీ జరిగాయి. అయితే 1972వ సంవత్సరంలో స్టాక్హోమ్ అన్నటువంటిది దేని రాజధాని, స్వీడన్. మరి అలాంటి ఈ స్టాక్హోమ్లో ఒక సదస్సు అనేది జరిగింది.
అప్పుడు ఈ డీడీటీ వాడకం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అన్నట్టుగా సూచించడం జరిగింది. ఎందుకని అంటే డీడీటీని వాడినటువంటి వాళ్ళలో చాలా మందిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నరాల బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గిపోవటం, పునరుత్పత్తి సామర్థ్యం తగ్గటం, డయాబెటీస్ రావటం, హెపటైటిస్ రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో దీన్ని తగ్గించాలి అన్నట్టుగా చూశారు. అయితే మన దేశం కనుక చూస్తే 2014లోనే ఈ డీడీటీ యొక్క ఉత్పత్తిని నిలిపివేయాల్సి ఉన్నా కూడా మళ్ళీ 10 ఏళ్ల పాటు పొడిగించారు 2024 వరకు. అయితే భవిష్యత్తులో ఈ డీడీటీ ఏదైతే ఉంటుందో ఈ డీడీటీకి ఆల్టర్నేట్ అన్నటువంటిది కంపల్సరీ కావాలి. మరి ఆ ఆల్టర్నేట్ అన్నటువంటిది కనుక్కోకుండా ఈ డీడీటీ యొక్క ఉత్పత్తిని కొన్నాళ్ళు పొడిగించుకుంటూ పోతే ఫలితం ఏముంటుంది? ఇప్పుడు కూడా మళ్ళీ ఈ డీడీటీని ఇంకో 5 సంవత్సరాల పాటు పొడిగించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మనం ఈ ఆర్టికల్ చదువుకుంటున్నాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, హెచ్పివి టీకాకి సంబంధించి హెచ్పివి వ్యాక్సిన్. ఏంటి హెచ్పివి అంటే? హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేసి పిలుస్తూ ఉంటాం. మనకి సర్వికల్ క్యాన్సర్కి కారణమయ్యేటటువంటి వైరస్ ఇది హెచ్పివి అన్నటువంటిది. దానికోసం వ్యాక్సిన్ని తీసుకొచ్చారు. మరి మనం కనుక చూస్తే 30 ఏళ్ల వయసు పైబడినటువంటి మహిళల్లో సర్వికల్ క్యాన్సర్ అన్నటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం దాదాపు 1,25,000 మంది సర్వికల్ క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. మరి అలాంటి నేపథ్యంలో ఈ హెచ్పివి టీకాని అందరూ అందుకోవటం వల్ల ఎక్కువ మందికి ఈ క్యాన్సర్ నుంచి రక్షణ అన్నటువంటిది లభిస్తుంది. మరి అలాంటి నేపథ్యంలో టీకాల తయారీకి సంబంధించి, ఉత్పత్తికి సంబంధించి మన భారతదేశం ఆల్రెడీ ముందంజలోనే ఉంది. మరి ఆ టీకాల వినియోగం కూడా అంతేలాగా పెరిగేటట్టుగా విస్తృతమైనటువంటి అవగాహన కల్పించాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది అన్నట్టుగా. మనలో కూడా చాలామంది ఏంటి అంటే ఏదో చేస్తేనే, లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటేనే, లేకపోతే ఇంకేదైనా వస్తేనే ఈ క్యాన్సర్ వస్తుంది అనేసి కాదండి. చాలా రీజన్స్ వల్ల ఇప్పుడు క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి మహిళలు ఒకసారి ఏజ్తో సంబంధం లేకుండా ఒక్కసారి క్యాన్సర్ స్క్రీనింగ్కి వెళ్ళిరండి. క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకొని ఒక వ్యాక్సిన్ తీసుకోండి. మిగతా మహిళలకి కూడా దీని గురించి అవగాహన కల్పించండి. ఈ మధ్య క్యాన్సర్ కేసులు అన్నటువంటివి మన దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. అవునా? మరి ఆ నేపథ్యంలో మనం జాగ్రత్తగా ఉండటంలో తప్పలేదుగా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 3 దేశాలు నార్వే, ఐర్లాండ్, స్పెయిన్. ఈ 3 దేశాలు పాలస్తీనాని మేము స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నామన్నట్టుగా ప్రకటించడం జరిగింది. దాంతో ఇజ్రాయెల్ ఏం చేసింది? మండిపడింది. ఇజ్రాయెల్కి సంబంధించిన అంబాసిడర్లు ఎవరైతే ఈ 3 దేశాల్లో ఉంటారో వాళ్ళని వెనక్కి తీసేసుకుందన్నమాట. వెనక్కి తీసేసుకుంటే ఏంటి? ఆ దేశాలతో సంబంధాలు ఇంకా తెగిపోయినట్టే అన్నమాట. అయితే ఇక్కడేంటి? ఇజ్రాయెల్ అన్నటువంటిది ఇదిగో పాలస్తీనాన్ని మీరు గుర్తిస్తున్నారు, దీని పరిణామాలు అన్నటువంటివి తీవ్రంగా ఉంటాయి చూడండి అన్నట్టుగా ఇజ్రాయెల్ ఆల్రెడీ వ్యాఖ్యలు కూడా చేసింది. మరి ఈ 3 దేశాల నిర్ణయాన్ని ఇటు పాలస్తీనా అథారిటీ అలాగే హమాస్ కూడా స్వాగతించాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పశ్చిమ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో 77 ఉపకులాలు, 77 ఉపకులాలు, సబ్ క్యాస్ట్లు, ఈ 77 ఉపకులాలకు కల్పించినటువంటి ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే హోదా ఇచ్చారో ఆ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఒక తీర్పునివ్వటం జరిగింది. ఓబీసీల రిజర్వేషన్ని ఇంతకుముందు 7% ఉంటే దాన్ని 17% పెంచుతూ 2010లో ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. ఆ ఉత్తర్వులను కూడా కలకత్తా హైకోర్టు ఇప్పుడు కొట్టేసింది. అయితే ఈ తీర్పు మీద స్టే ఇవ్వండి అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కోరిన హైకోర్టు అన్నటువంటిది ఇవ్వలేదు. నెక్స్ట్ చూడండి, రైల్వే కోల్ కారిడార్. ఏంటి రైల్వే కోల్ కారిడార్ అన్నటువంటిది? ఇక్కడ అంటే సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉంటాయో వాటిని కలుపుతూ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రామగుండం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మనుగూరు రైల్వే స్టేషన్ల వరకు కూడా రైల్వే కోల్ కారిడార్ని నిర్మించబోతూ ఉన్నారు. దీని ద్వారా పారిశ్రామిక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలని అనుసంధానం చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? ఇలా 3 విషయాల్లో కూడా లాభం అన్నటువంటిది చేకూరుతుంది. దీనికి ఆల్రెడీ లాస్ట్ ఇయరే పిఎంఓ అన్నటువంటిది ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి 2013-14లోనే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అంచనా వ్యయం వేస్తే అప్పట్లో అంచనా వ్యయం వచ్చేసరికి 1,112 కోట్లు. కానీ ఇప్పుడు అంచనా వ్యయం ఎంతకు పెరిగిందో తెలుసా? 2,911 కోట్లకు పెరిగింది. మరి ఇలా కనుక మనం గమనిస్తే ఈ రైల్వే కోర్ కారిడార్ మొత్తం తెలంగాణలోని 6 జిల్లాల్లో విస్తరిస్తుంది. దీనివల్ల బొగ్గు రవాణా వ్యయం అన్నటువంటిది తగ్గుతుంది. ఈ రైలు మార్గం మధ్యలోనే కాళేశ్వరం, రామప్ప, మేడారం, కోటగల్లు, మందని ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి.
అలాగే బొగతా జలపాతం, లక్నవరం చెరువు ఇలాంటి జల పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. బొగ్గు రవాణా వ్యయం అనేది తగ్గటానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రైల్వే కోల్ కారిడార్కి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇది కొలిక్కొచ్చింది అని మనం చెప్పొచ్చు. 1999లోనే దీనికి మొదటి అడుగు పడితే ఇప్పుడు దానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ రాష్ట్ర ద్రవ్య లోటుకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత ఏడాది బడ్జెట్ ఆదాయ లక్ష్యం చూడండి ఎంత ఉంది, 2.59 లక్షల కోట్లు. అయితే వచ్చింది మాత్రం 2.18 లక్షల కోట్లు మాత్రమే. అంతేకాదు గత ఏడాది అప్పుల అంచనా 38,234 కోట్లుంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు ఎంతో తెలుసా, 49,000 కోట్లు. 49,000 కోట్లు అంటే దాదాపు 11,000 కోట్లు ఎక్కువగా ఇక్కడ అప్పులు తీసుకుంది. అంటే లక్ష్యం కన్నా 29% ఎక్కువగా ఈ రుణాల సేకరణ అన్నటువంటిది జరిగింది. అంటే అప్పులతో కలిపి రాష్ట్ర ఆదాయాన్ని బడ్జెట్లో లక్ష్యంగా ప్రభుత్వం చూపించడం ఎప్పుడు ఆనవాయితీ వచ్చేది. అలా చూసుకుంటే మొత్తం 2.59 లక్షల కోట్ల ఆదాయం వస్తుందనుకుంటే కేవలం 2.18 లక్షల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అంతేకాదు ఇప్పుడు రాష్ట్ర ఆదాయంలో జిఎస్టీ మీద, అలాగే మద్యం మీద ఏదైతే సుంకం విధిస్తారో అది, అలాగే స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్, అలాగే అమ్మకపు పన్ను వ్యాట్ అంటాం, ఈ వ్యాట్ అన్నటువంటిది వీటి కింద వచ్చేవి చాలా కీలకం. కానీ జిఎస్టీ అన్నటువంటిది ఈసారి చాలా తగ్గింది. 50,900 కోట్లు వస్తుంది అనుకుంటే 46,500 కోట్లు మాత్రమే వచ్చాయి. మరి జీతభత్యాలు, పింఛన్లు ఇలాంటి వాటికే 55,000 కోట్ల వరకు ఖర్చయింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి క్యాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అన్నటువంటిది ఒక నివేదికనిచ్చిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉల్లి నిల్వ అన్నటువంటిది అంటే మనం ఉల్లిపాయలు ఏవైతే ఉంటాయో వాటిని నిల్వ చేయాలి. మరి నిల్వ చేస్తే ఎంతకాలం ఉంటాయి, కుళ్ళిపోతాయి కదా అన్నప్పుడు ఇదిగో 1,00,000 టన్నుల ఉల్లి నిల్వ చేయాలి, రేడియేషన్తో దీన్ని సాధించాలి అన్నట్టుగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. రేడియేషన్తో ఎలా చేస్తుంది అంటే మనం గమనించాలి. ఈ ఉల్లి ఉత్పత్తికి సంబంధించి మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వీటిలో దిగుబడి తగ్గుతోంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ధరల్లో అటు ఇటు అవుతుంది. దాన్ని తగ్గించడానికి ఉల్లిపాయల యొక్క జీవితకాలాన్ని పెంచేందుకు రేడియేషన్ టెక్నాలజీని వాడతారు. రేడియేషన్ టెక్నాలజీ దీని ద్వారా ఏంటి అంటే ఈ ఎక్కువ వినియోగం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాల చుట్టూ 50 వరకు ఇర్రేడియేషన్ కేంద్రాలని గుర్తిస్తూ ఉన్నారు. ఇది గనక విజయవంతమైతే ఈ సంవత్సరం 1,00,000 టన్నుల వరకు ఉల్లిపాయల్ని అదనంగా నిల్వ చేయగలరు. అంతేకాదు ఇక్కడ ఏమవుతుంది అంటే ఉల్లి నిల్వ చేయడానికి రేడియేషన్ ప్రాసెసింగ్ చేస్తారనమాట. దాన్ని నిల్వ చేసేందుకు ప్రధాన రైల్వే హబ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉష్ణోగ్రతని నియంత్రిస్తూ నిల్వ కేంద్రాల్లో రేడియేషన్ని ప్రసరింపజేస్తారు. దాని ద్వారా ఎక్కువ కాలం ఉల్లి నిల్వలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూడండి. వెస్ట్ బ్యాంక్లో 12 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఇజ్రాయెల్ 2 రోజుల ఆపరేషన్ని చేపట్టింది. దాంతో వెస్ట్ బ్యాంక్లో 12 మంది పాలస్తీనియన్లు చనిపోయారు, 25 మంది గాయపడ్డారు. అయితే ఏమైంది, జెనిన్ అనేటటువంటి నగరం, ఆ పక్కనుండే శరణార్థి శిబిరంలో ఉండే మిలిటెంట్స్ని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ని చేపడితే అక్కడ సాధారణ పౌరులు కూడా మరణించారు. ఇక్కడ చూడండి. ఇజ్రాయెల్ మహిళా సైనికుల మీద హమాస్ చిత్రహింసలు పెడుతోంది అన్నట్టుగా ఒక వీడియో అనేది బయటకు వచ్చింది. ఇవన్నీ కూడా వార్కి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ అయినా అండి. నెక్స్ట్ ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే డిజిటల్ అరెస్ట్ అన్నటువంటిది ఈ మధ్య చాలా న్యూస్లో ఉంది. మరి ఆ నేపథ్యంలో అసలు ఏంటి డిజిటల్ అరెస్ట్? కొంతమంది పర్సన్స్ పోలీస్ యూనిఫామ్లో కనబడుతూ ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్లోనో స్కైప్లోనో ఇట్లా కాల్స్ చేసి యు ఆర్ అండర్ డిజిటల్ అరెస్ట్ అని మేము చెప్పేంత వరకు స్క్రీన్ ముందు నుంచి కదలద్దు, మీకు రీసెంట్గా ఇంటికి వచ్చిన పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయనో లేకపోతే ఇంకొకటనో భయపెట్టి మీ మీద కేసు దాఖలైంది, మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు అన్నట్టుగా బెదిరించి ఈ అకౌంట్ మీదేనా కాదా చెక్ చేయండి అన్నట్టుగా చెక్ చేయించటం, డబ్బులు బదిలీ చేయించటం, డబ్బులు కొట్టేయటం ఇలాంటివన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. అలాంటి నేపథ్యంలోనే ఇలాంటివి గనక ఇదిగో మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు అంటే మీరు నమ్మకండి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ అయినటువంటి 1930కి ఫోన్ చేయండి, లేదా ప్రభుత్వ సైబర్ క్రైమ్ ఆన్లైన్ పోర్టలో లేకపోతే దగ్గరున్న పోలీస్ స్టేషన్లోనో ఫిర్యాదు చేయండి అన్నట్టుగా
ఇక్కడ చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మనకి I4C అన్నటువంటి దీనికి సంబంధించి ఉంది. ఏంటి I4C అంటే? కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. I4C అంటే ఏంటి? అలాగే మనకి నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ అన్నటువంటిది కూడా ఉందన్నమాట. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్, ఇందులో అయినా కూడా మనం మన యొక్క కేసుని దాఖలు చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, నేపాలీ మహిళ అయినటువంటి ఫున్జో లామా. ఈమె 15 గంటల్లోపే ఎవరెస్ట్ శిఖరం పైకెక్కి ప్రపంచ రికార్డుని నెలకొల్పింది. అంటే అత్యంత వేగంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మహిళ ఈమె. గూర్ఖా జిల్లాకి చెందినటువంటి ఫున్జో లామా అన్నటువంటి ఈమె నేపాల్కి సంబంధించినటువంటి వ్యక్తి. 8,848 మీటర్ల శిఖరాగ్రానికి ఈమె చేరుకుని అతి తక్కువ సమయంలో చూడండి 14.31 గంటల్లోనే ఇలా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించింది ఈమె. అంతేకాదు, ఇంతకుముందు 2021లో హాంకాంగ్కి చెందినటువంటి అడాత్ సాంగ్ ఇన్ హంగ్ అనేటటువంటి మహిళ 25 గంటల 50 నిమిషాల్లో ఎవరెస్ట్ని అధిరోహిస్తే ఈమె కేవలం 14.31 గంటల్లోనే అధిరోహించింది. నెక్స్ట్ చూడండి, మన దేశంలోనే ఒకటైనటువంటి అరుదైన కళల్లో కరీంనగర్ ఫిలిగ్రీ అన్నటువంటిది ఒకటి. దీని ద్వారా ఏంటి, వెండి తీగతో కళాకారులు ఉత్పత్తుల్ని ఆవిష్కరిస్తారు. అయితే ఇక్కడ వీళ్ళెవరో ఆర్డర్ ఇచ్చారు, ఇవన్నీ పక్కన పెడితే కరీంనగర్ ఫిలిగ్రీ ఉత్పత్తులు అన్నటువంటివి ఇక్కడ మనకి ఇంపార్టెంట్. దీనికి GI ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అన్నటువంటిది రావటం జరిగింది. మరి కరీంనగర్ ఫిలిగ్రీకి ఏ సంవత్సరంలో GI ట్యాగ్ వచ్చింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చైనా తైవాన్ మధ్య మళ్ళీ ఇష్యూ అన్నటువంటిది పెరుగుతోంది. రీసెంట్గా ఏమైంది, తైవాన్ కొత్త అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరిస్తూ చేసిన ప్రసంగంలో మమ్మల్ని బెదిరించటం ఆపాలి అన్నట్టుగా చైనాను ఉద్దేశించి మాట్లాడారు. ఆ నేపథ్యంలో చైనా ఏం చేసింది, మేము తైవాన్ చుట్టూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపడుతున్నామన్నట్టుగా ప్రకటించింది. దాంతో ఆ చుట్టూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఈస్టర్న్ థియేటర్ కమాండ్ మిలిటరీ అన్నటువంటిది విన్యాసాలు ప్రారంభించడం జరిగింది. దాదాపు 2 రోజుల పాటు ఈ విన్యాసాలు అనేవి కొనసాగించబోతోంది చైనా. ఆర్మీ, నేవీ, వాయుసేన, రాకెట్ దళాలు ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్నాయి. చైనా విన్యాసాల నేపథ్యంలో ఇటు తైవాన్ కూడా అప్రమత్తమైంది. ఒకవేళ పరిస్థితులు తీవ్రంగా మారితే అప్పుడు మేము కూడా ప్రతిస్పందించాలి కదా అన్నట్టుగా యుద్ధ విమానాలు, క్షిపణులు వీటన్నింటినీ సిద్ధం చేసుకుని పెట్టుకుందనమాట. నెక్స్ట్ చూడండి, భారతదేశం నుంచి సూపర్ సోనిక్ బ్రహ్మోస్ మిసైల్స్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి తొలి దేశంగా ఏ దేశం నిలిచింది అంటే ఫిలిప్పీన్స్. దాదాపు $375 మిలియన్ మిసైల్స్ కొనుగోలు చేసేందుకు ఈ ఒప్పందం అనేది జరిగింది. భారత్, రష్యా జాయింట్ వెంచర్గా ఉన్నటువంటి బ్రహ్మోస్ ఏరోస్పేస్ మన దేశంలో రూపొందిస్తున్నటువంటి బ్రహ్మోస్ మిసైల్స్ని ఎంత మొత్తంతో 200 క్షిపణులను కొనుగోలు చేసేందుకు బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్తో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ఒప్పందం చేసుకుంది. అంటే 19,000 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో ఏటా వలసబాట పట్టే అసంఖ్యాక జీవజాతుల మీద ఐక్యరాజ్య సమితి తొలిసారిగా ఒక సమగ్ర అధ్యయనాన్ని నిర్వహించింది. దాని ప్రకారం ఎంత శాతం జీవజాతులు అతి త్వరలో పూర్తిగా అంతరించబోతున్నట్టు తెలిసింది అంటే 22%. ఈ అధ్యయనంలో భాగంగా 1979 ఐక్యరాజ్య సమితి ఒప్పందం ప్రకారం రక్షిత జాబితాలో ఉండే 1189 జీవజాతుల్ని లోతుగా పరిశీలించారు. అందులో తేలినటువంటి అంశాలు 5,000కు పైగా జీవజాతుల యొక్క తీరుతెన్నులు, 50 ఏళ్లుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN లివ్ ఇన్ ప్లానెట్ ఇండెక్స్ ఈ సంస్థల యొక్క గణాంకాల సహాయంతో వీటిని విశ్లేషిస్తే ఇదిగో 22% జీవజాతులు అతి తొందరలో పూర్తిగా అంతరించిపోతాయి అన్నట్టుగా తెలిసింది. ఇవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. దీనికి సంబంధించిన PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.